హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బర్పీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ టైంలో ద బెస్ట్ స్నాక్స్ అని చెబుతాను. అటుకుల మిక్సర్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో మీకు బయట స్వీట్ షాప్ కంటే ద బెస్ట్ టేస్ట్ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం చూపించిపోతున్నాను. ఇక్కడైతే ఒక మిక్సీ జార్లోకి నేను 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్, అదేవిధంగా 1 స్పూన్ జీరా, కొంచెం పావు స్పూన్ అంత పసుపు, 2 స్పూన్స్ కారం, అదేవిధంగా దీనిలోకి 1 స్పూన్ దాకా నేను సాల్ట్ కూడా తీసేసుకుంటున్నానండి. దీనిలోకి మీకు లెమన్ సాల్ట్ అనేది అవైలబుల్గా ఉంటే అది కూడా తీసుకోవచ్చు. దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుని ఇక్కడ మసాలా పౌడర్గా మంచిగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ మసాలా పౌడర్ అనేది చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3 స్పూన్ల వరకు షుగర్ తీసేసుకుని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా ఈ షుగర్ పౌడర్ కూడా పక్కన పెట్టేసేసుకుందాం. ఇక నేను ఈ అటుకులకి మందపాటి అటుకులు అనేవి 1 కేజీ దాకా తీసేసుకున్నాను. ఈ అటుకులు వేయించుకునే ముందే చక్కగా మనం ఇలా జల్లించుకోవడం వల్ల అటుకుల్లో ఉండే చిన్న చిన్న పలుకులు కానీ తౌడు కానీ మనకి చక్కగా ఇలా జల్లెడ నుంచి చక్కగా కిందికి డివైడ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగా పాడైపోదు. మనకి ఆయిల్ అనేది అటుకులు వేయించుకోవడం అప్పుడు అది మడ్డిగా కాకోకుండా మంచిగానే ఉంటాయి. ఇలా మొత్తం అటుకుల్ని జల్లించుకుని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసేసుకున్నానండి. ఇక నేను పెట్టుకున్న బాండీ అనేది గుంట బాండీ లాగా ఉండాలి. అంటే మనం యూజ్ చేసే బాండీ దీనికి గుంటగా ఉంటే ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది. అంటే మనకి వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది మనకి ఎక్కువ అనేది మనం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో నేను ఇక్కడ ఆయిల్ అనేది మొత్తంగా కాకోకుండా ఒక పావు వంతు వరకే తీసేసుకున్నాను. నిండు ఎప్పుడు తీసుకోవద్దండి, అంటే ఆయిల్ మనకి పొంగుతూ ఉంటుంది కాబట్టి. సో దీనిలోకి నేను ఒక జల్లిని అయితే పెట్టేసేసుకుని దీనిలోకి నేను చక్కగా ఫస్ట్ అయితే కాజు అని ఇక్కడ నేను కాజు ఒక పావు కప్పు దాకా తీసేసుకుని వేయించేసేసుకుంటున్నాను. ఇలా మనకి కాజు అనేది కొంచెం ఆరెంజ్ కలర్ వచ్చేంతవరకు వేయించేసేసుకుని ఈ జల్లెడ అనేది మనకి బాగా ఇలాంటి వేయించుకోవడానికి బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మనకి ఏదైనా తీసుకున్నప్పుడు ఆయిల్లో వేయించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఇలా దీనిలోకి మనకి కొంచెం ఆయిల్లో కూడా ఎన్నైనా సరే పర్ఫెక్ట్గా మనకి చక్కగా వేయించుకోవడానికి ఈ స్టీమర్ లాంటి జల్లెడ అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు నేను కాజు వేయించుకుని పక్కన పెట్టుకున్నాక నేను అదే బాండీలోకి నేను పల్లీలు కూడా 1 కప్పు దాకా వేయించేసేసుకుంటున్నాను. అంటే మనకి కొంచెం పల్లీలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే మనకి కొంచెం టేస్ట్ అనేది మంచి డిఫరెంట్గా అనేది ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. సో పల్లీలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని చక్కగా వేయించుకుంటే పల్లీలు అనేది లోపల దాకా వేగుతాయండి. ఆయిల్లో వేగిన పల్లీలు అనేది చాలా మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి. కాకపోతే ఎక్కువ మాడనికండి. జస్ట్ మనకి పల్లీలు అనేది మధ్యలోకి క్రాక్స్ లాగా ఒక చిన్న క్రాక్ లాగా ఉంటుంది కదా, ఆ క్రాక్ వచ్చినప్పుడు మనకి పల్లీలు పర్ఫెక్ట్గా వేగినట్టే. సో ఇంకా నేను ఈ ఆయిల్ నుంచి పల్లీలు అనేది తీసేసి ఇలా వేయించుకున్న ప్రతిదీ నేను ఇక్కడ వెడల్పాటి బేషన్ లాంటి దానిలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ వేయించుకుని తీసుకుని మనం ప్రతిదీ పక్కన పెట్టుకోవాలంటే చాలా కష్టం. సో వెడల్పాటి బేషన్లో పెట్టుకుంటే మొత్తం మిక్స్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే ఆయిల్లో నేను ఇక్కడ పావు కప్పు దాకా శనగపప్పు కూడా తీసేసుకుని జస్ట్ శనగపప్పు ఒక పొంగు వచ్చేంత వరకు జస్ట్ అలా వేయించేసేసుకుని ఇంకా శనగపప్పు కూడా అదే ప్లేట్లోకి చక్కగా తీసేసుకుంటున్నాను. ఇలా మనం ఈ జల్లెడ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది మనం ఇలా దేవుకునేటప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ అనేది మనకి బయటికి రాదు. చక్కగా పర్ఫెక్ట్గా మనకి ఆయిల్ అనేది అక్కడ ఆ బాండీలోనే వంపేసి తీసుకోవచ్చు. దీనిలోకి నేను కరివేపాకు కూడా వేయించేసేసుకున్నానండి. అటుకులు వేయించుకునేటప్పుడు కొంచెం కొంచెంగానే అటుకులు తీసేసుకుని చక్కగా ఇలా వేయించేసేసుకుని అదే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మనం తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ ఆయిల్లో మనం యూజ్ చేసిన అవసరం లేకోకుండా తక్కువ ఆయిల్లోనే చక్కగా మనం మొత్తంగా అయితే మొత్తాన్ని వేయించేసేసుకున్నానండి. ఇలా అటుకులు కూడా వేయించుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు నేను వేరొక బాండీలోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ అనేది తీసేసుకుని దీనిలోకి పావు స్పూన్ ఇంగు కూడా తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఇంగులోకి నేను ఇక్కడ మనం ఈ ఆయిల్లోకి నేను ఇందాక గ్రైండ్ చేసేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించేసేసుకుని ఇంకా ఈ కారాన్ని అయితే మొత్తంగా మనం తీసుకున్న ఈ వేయించుకున్న మిక్సర్లోకి అయితే తీసేసేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటూ మొత్తంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అటు ఇటు అనేది మనకి పోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ నేను వెడల్పాటి ప్లేట్ అనేది తీసుకోవాలని చెప్పి పర్టికులర్గా అని చెప్పాను. సో దీనిలోకి నేను గ్రైండ్ చేసేసుకున్న షుగర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీనిలోకి నేను ఇక్కడ సాల్ట్ అనేది ఇక నేను 1 స్పూనే తీసుకున్నాను కాబట్టి నాకు ఈ 1 స్పూన్ అనేది 1 కేజీకి సరిపోలేదు. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ అనేది ఎక్స్ట్రా సాల్ట్ అనేది నాకు పట్టిందండి. సో 2 స్పూన్స్ సాల్ట్ అనేది తీసేసేసుకుంటూ మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటూ దీనిలోకి వేయించుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటూ చక్కగా మిక్స్ చేసేసుకున్నాను.
ఇది ఆరాక మీకు కొంచెం అంటే మనం వేయించుకున్నప్పుడు అన్నీ కాస్త వేడిగా ఉంటాయి కాబట్టి ఒక పావు గంటకి చక్కగా మొత్తంగా అన్నీ ఆరిపోతాయండి. సో, ఇలా మొత్తం కొంచెం చల్లబడ్డాక అటుకుల మిక్సర్ అనేది మనం ఏదైనా గాజు బౌల్‌లోకి గానీ, లేకపోతే స్టీల్ బౌల్‌లోకి గానీ తీసేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే ఇది 1 మంత్ పాటు స్టోర్ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్తీ. నేనైతే ఇక్కడ 1 కేజీ దాకా పూహ అనేది వేయించుకున్నాను కదా! ఈ అటుకులు అనేది నాకైతే 2 డేస్‌కి మా ఇంట్లో అనేది కంప్లీట్ అయిపోయింది. నేను స్టోర్ చేసుకునేటప్పుడు అనుకున్నాను. బట్ స్టీల్ బౌల్ కదా! ఉంటాయి ఓకే 1 మంత్ వరకి. బట్ మా పిల్లలైతే చాలా ఇష్టంగా స్వీట్‌గా, కారంగా, సాల్టీ కూడా మనకి ఎక్కువ కూడా అనిపించదు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ నెక్స్ట్ అనేది ట్రై చేస్తూనే ఉంటారు. అంత మరి మీరు డెఫినెట్‌గా ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్